పేరు అమరేశ్వరరావు. మాది రాపతి గ్రామం. వ్యవసాయం చేస్తుంటాం. గెలుపు 2-3 రోజులు ఉందన్నా 70-80 పైన మెజార్టీ వస్తుందన్నా. ఓటు కూడా 70,000 పక్క వన్ సైడ్ అన్న. ఏమంటారన్నా లేకపోతే మేము గెలిపిస్తామని చెప్పబోయి బూడిస్తామని చెప్పబోతేనే మేము గెలిపిస్తామని చెప్పలేదు కదా. 190 మంది వైసీపీ ప్రతి నాయకులు కూడా ఈ 2-3 రోజులు పోయిన తర్వాత 110 మంది వైసీపీతో ఉంటారు. ఉన్న 90 మంది కూడా జనసేనకి ఓటేసి కూడా ఎదురు అవుతుంది. ఇవాళ జనసేన పార్టీ పిఠాపురం వన్ సైడ్ గెలవడం కాదు, 80 నుంచి 90 రోజులు ఒక మెజార్టీ రావడం కాదు. ఖచ్చితంగా అని చెప్పి చాలా వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా ఎక్కువ చేస్తాడు ఈ 2-3 రోజుల నుంచి. అదే ఆల్రెడీ ఆధార్ కార్డు రెడీ చేసుకున్నాం. ఆల్రెడీ మేము కౌలు పంపించాము. ఆయన పనిలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం 5,000 ఓట్లు పడవాలి. ఒకప్పుడు 14,000 అంటే మేము ఇచ్చిన క్రేజీ తగ్గాలి. మేము ఇచ్చిన క్రేజీ ఆయనకి ఇంతవరకు ఆయన మాట్లాడగలుగుతున్నాడు. ఇంతవరకు మాట్లాడుతుంటే మేము ఇచ్చిన విలువలు ఆ విలువలు ఆనందంగా పాడు చేసుకున్నాడు. ఆయన ఈ రోజు చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గానికి కిలంపూడికి ఒక గొప్ప ప్యాకేజ్ ఇస్తారు మన ఏపీలో. ఇప్పుడు మొదటి పద్మనాభం అంటే ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ మీద చిన్న అసంతృప్తి వచ్చి రాజేష్ మహాసేన కూడా మనటూరు టీడీపీలో ఉండి ఈరోజు సాయంత్రం మనటూరుకు దేవుడు అని చెప్పి ఈరోజు సాయంత్రం దేవాలన్నట్టు మాట్లాడతారు. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ నడిపించినట్టు మారేటట్టు మేము చెప్తాం. పొద్దున్న దాంట్లో సాయంత్రం దాంట్లో మధ్యాహ్నం దాంట్లో ఎక్కడ ప్యాకేజ్ జరుగుతుంటే అక్కడ పోతే మేము మాట్లాడేది అవసరం లేదు. అది కూడా మేము వస్తాం. రాజేష్ మహాసేన మీ అభిప్రాయం ఏంటి? నాకైతే నచ్చలేదు. ఆయన చేసిన పద్ధతి నచ్చలేదు. మొత్తం జనం అందరికీ కూడా నచ్చలేదు. మొన్నటి దాకా కొద్ది గొప్ప రాజేష్ మహాసేన అనే రాజేష్ కాకుండా ఛానల్ కి ఒక గొప్ప పేరు ఉండేది. ఇవాళ పేరుని కూడా మనోడు కోల్పోయి చేసాడు. అంటే నాకు ఏమంటారంటే నాకు దాదాపు 30 లక్షల సైకిల్ ఉంది. నేను పోటీ చేస్తేనే 30 లక్షలు తీసేది కోరకలు మొత్తం 20 సైకిల్ పోటీ చేయండి కామెంట్ చేస్తాను. నేను ఓసీఎల్ నాకు 90,000 మంది సైన్యం నాకు ఉంది. రావాలి కదా లెక్క నేనే చెప్తాను. ఓటేసి కూడా ఉండాలి. ముందు మన ఇంట్లో ఓటు చెప్తాను నేను చూడాలి. సైన్యం తర్వాత నాకు చెప్తాను ఎవరైనా సరే. అంటే రాజేష్ మహాసేన అంటే పెద్ద మహాసైన్యం వాళ్ళంటే గొప్పలు చెప్పుకున్నాడు. అదంతా ఏం లేదన్నా. ఇప్పుడు మన పద్మనాభంలో ఎవరైపోయాడు మహాసేన రాజేష్ గారి పరిస్థితి కూడా అదే. అంతకుమించి మనం మాట్లాడద్దాం మాట్లాడించద్దు. నెక్స్ట్ ఏంటంటే రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పారిపోతారంటూ వార్తలు అవుతాయి. స్వయానా చెల్లి గారే చెప్పారు. మీరేమంటారు? ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ చెప్పేది ఆల్రెడీ టికెట్ లగేజ్ టికెట్ కూడా ఉంది. ఎవరైనా తీసుకెళ్ళాలి కదా. లగేజ్ టికెట్ 14,000 కూడా తీసుకుపోతాడు. ఇక్కడి నుంచి డైరెక్ట్ టికెట్ ఇక పని ఉంది. అలాగే ఆయన అధికారం ఉందని చెప్పి నడిపేసుకున్నాడు. ఇక్కడికి వచ్చి పని లేదు. ఇక్కడికి వస్తే ఎవరో జనాలతో తిట్టు వెళ్ళాలి. హ్యాపీగా జీవించుకుంటారు ఆయన. విజయమాలి 2 ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. విజయమాలి 2 మీరే ఏమైనా అడిగారు పోయి వెళ్ళిపో టికెట్లు. టికెట్లు ఆయన పనులు ఆయన ఉన్నాడు. ఎలక్షన్ కూడా ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు చేసుకుంటున్నారన్న. ఇప్పుడు ఇచ్చి నిధులు ఉన్నాయి. ఏ ఊరు కాబట్టి ప్యాకేజ్ వస్తుంది. వాళ్ళు ఎందుకున్నారు కూడా వాళ్ళు ఎప్పుడైపోతే వాళ్ళు ఎదురుపోదామని కూడా ఉన్నారు. ఎలక్షన్ నాడు 10% కూడా లేదు. వైసీపీకి జనం ఉంటారు. బూత్ ఏజెంట్లు కూడా ఉండడం కష్టంగా ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి పదే నాయకులు అందరికీ మళ్ళీ పెట్టు ఎగస్ట్రా స్పేర్ పెట్టకపోతే బూత్ ఏజెంట్లు కూడా ఉండలేని పరిస్థితి కదా. పిఠాపురంలో ర్యాలీ జరుగుతుంది. ఫైనల్ గా ర్యాలీ ప్రపంచం ఎలా ఉంటుంది? దీని మీద ఓటింగ్ ఎలా ఉంటుంది? అలా ఇప్పుడు వచ్చి నేను పుట్టిన 32 సంవత్సరాలు నేను పుట్టిన తర్వాత ఈ జనాలు ఇప్పుడు వచ్చి నేను చూడడం పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసినట్టు చూశాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు చేయను. మళ్ళీ ఇదే జనం పవన్ కళ్యాణ్ గెలిచిందని చూస్తున్నాం. మళ్ళీ పిఠాపురం కన్నీ తిని జనంతో ఉంది. పిఠాపురం 10 లక్షల మంది జనాభా చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాయి మీటింగ్ లో. ఫైనల్ గా అయితే మీరైతే పిఠాపురం ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు అన్నమాట? పిఠాపురం ప్రజలు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఓటు అనేది చాలా విలువైంది. ఎవరైనా సరే డబ్బులు 3,000 ఇచ్చారు 5,000 ఇచ్చారు 10,000 ఇచ్చారు డబ్బులు తీసుకోవాలా. ఎవరైనా డబ్బు మనకి ఎందుకు ఇస్తారన్నా? మన దగ్గర చిన్నవాడే మన డబ్బులు పంపిస్తారు. తీసుకుని ఓటు అనేది చాలా విలువైంది కాబట్టి మీ అమూల్యమైన ఓటు అనమాట. గ్యాస్ కి 9వ నెంబర్ ఉదయ శ్రీనివాస్ మన పార్లమెంట్ సభ్యుడు ఉదయ శ్రీనివాస్ గారికి, 4వ నెంబర్ మన కొనుగోలు పవన్ కళ్యాణ్ గారికి చేసి మన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే రేపు పొద్దున మనకి ఏదైనా న్యాయం జరగడం మన మనస్సాక్షిగా వెళ్ళి ఎదిరించి అడిగి హక్కు ఉంటుంది ఓటు వేసిన వాడికి. ఓటీలో కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.